ఈరోజు 'చిన్ని' సీరియల్‌లో సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరిగింది. డైరెక్ట్‌గా నాగవల్లిను, అలాగే ఉష, కావేరి, కావేరి రూపంలో ఉన్న ఉష ఇద్దరు ఎదురు పడతారనమాట. ఉష బైక్‌ని కార్‌తో కొట్టేసింది కూడా కాకుండా సారీ కూడా చెప్పదు. అయితే మన ఉష ఊరుకుంటుందా? ఊరుకోదు కదా! దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా చేస్తుందనమాట. 2 చేతులు మెలిపెట్టేసి వాళ్ళ అమ్మని, నాన్నని గుర్తు చేసేలాగా నొప్పితో అరుస్తూ ఉంటుందనమాట. నాగవల్లి, సారీ చెప్పావా సరే, నువ్వెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకుంటే మాత్రం బొమ్మ కనపడిపోద్ది ఈ ఉష అంటే అలాంటిది అని చెప్పని నాగవల్లి పిల్లిలాగా మారిపోతుంది. నేను పావుని, నా పగ 12 ఏళ్ళు చచ్చేంత వరకు ఉంటుందన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా! అయితే ఉష దెబ్బకి ఒక్కసారిగా పిల్లిలా మారిపోతుందనమాట. వదులు, సారీ చెప్పేస్తానని సారీ చెప్తుంది. ఇంకొక్కసారి ఇలాంటి పనులు గాని చేశావనుకో, పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ సారీ చెప్పాలి కదా! నువ్వు పోయి నాతోనే పెట్టుకున్నావు. నీకు సారీ అంటే ఎలా ఉంటదో రుచి చూపిచ్చానని అనుకుంటున్నానని చెప్పని, ఇంతలో మహి వచ్చేసరికి అక్కడి నుంచి ఇక ఇద్దరు వెళ్తారనమాట. "ఏమైంది పిన్ని" అని అడిగితే, చూసుకోకుండా కారు డాష్ ఇచ్చిన దానికని ఆమె ఇంత సీన్ చేసిందిలే, సరే వదిలేయలే అని. అయితే ఇంకా అక్కడి నుంచి ఉష వెళ్ళిపోతుంది. కానీ నాగవల్లి ఉషాని చూస్తూ, పాము పగ 12 నెలలు, నా పగ చచ్చేంత వరకు చూపిస్తాను ఈ నాగవల్లి అంటే ఏంటో అన్నట్టు ఇంకా పగ పెంచేసుకుంటుంది. కావేరి మీద పగ పెంచుకొని చేయని తప్పు చంపేసింది. ఇప్పుడు ఈ ఉష మీద పడిందనమాట. అయితే ఉష ఇలాంటి అమ్మాయి కాదు. ఒక్కటిచ్చావు అంటే 4 రివర్స్‌లో ఇచ్చే రకం అనమాట. మొత్తం మీద ఇక మహి వెళ్ళి సారీ చెప్తాడు. మా పిన్ని చేసిన దానికి సారీ టీచర్ అంటే, "నువ్వెందుకురా సారీ చెప్పేది? ఆల్రెడీ చెప్పాల్సినోళ్ళు చెప్పారు కదా!" అని అలా అంటూ ఉంటుందో లేదో చిన్నికి కనిపిస్తుంది. ఇక ఉషాని చూడగానే చిన్ని మొహం నవ్వుతో వెలిగిపోతుందనమాట. అమ్మా అన్నట్టు అంటూ ఉంటే, అమ్మో తల్లి! ఈ పిల్ల మళ్ళీ తగలనింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పారిపోద్దనమాట. ఎందుకు మహి టీచర్ మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు అంటే, మీ అమ్మ ఈ ఉషా టీచర్ ఒకలాగే ఉందని నువ్వు అమ్మ అని విసిగిస్తున్నావు కదా! అందుకే భయపడి ఎళ్ళిపోయారు అన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా పాపం ఫేస్ డల్‌గా పెట్టేసిందనమాట చిన్ని. కావేరి అదే ఉష ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిన్ని కంట కనపడకుండా. మొత్తం మీద సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే ఇది. కానీ ఉష స్కార్ఫ్ కట్టుకోనడంతో కావేరి అని చూడలేకపోయింది నాగవల్లి. ఒకవేళ చూస్తుంటే కథ ఎలా ఉండేదనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.